హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫుల్ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా నేను నెక్ అయితే హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి లైనింగ్ పైన వేసుకొని రైట్ సైడ్ మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. నెక్ అనేది మనకు నీట్గా తిరుగుతుంది, రౌండ్ అనేది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని, మెయిన్ క్లాత్ లైనింగ్ని కూడా రెండు అటాచ్ చేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని చుట్టూరు కూడా అటాచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లైనింగ్ బ్లౌజ్కి చుట్టూరు కూడా ఈక్వల్గా ఒకసారి సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేదా చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్స్ దగ్గర కొంచెం క్లాత్ తక్కువ ఉంది, నేను క్లాత్ అనేది యాడ్ చేస్తాను. మెయిన్ క్లాత్ని ముందుగా డాట్స్ వేస్తున్నాను. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇది 4 టక్స్ బ్లౌజ్. ఇది ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ని. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ పట్టుకొని కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు డాట్స్ కావాలనుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్లో చూపించాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు 4th డాట్ కాబట్టి 4th డాట్ మిడిల్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పైన వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత. మనం 3 చెప్పును కూడా తీసుకోవచ్చు ఒకవేళ క్లాత్ ఉన్నట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ లోపల ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా చూసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని వేసుకునే ముందు మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లాత్ని యాడ్ చేస్తున్నాను. చిన్న క్లాత్ స్ట్రైట్గా లేదా క్రాస్గా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి, మనకు సరిపోయే విధంగా చూసుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పొడవు సరిపోతుందో లేదో. ముందు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ ముక్క ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పొడవైనట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి, లేదా షేప్ బెల్ట్ దగ్గర కానీ. నేను మెయిన్ క్లాత్ వేయడం లేదు, లైనింగ్ ఒకటే వేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మిడిల్ డాట్ దగ్గర ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి, పైన ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకోండి. మనకు ఉక్సులు పట్టిగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను బ్యాక్ పార్ట్కి లేస్ డిజైన్ వేసాను, వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది స్లీవ్ డిజైన్ కానీ. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా ఫ్రంట్ పార్ట్స్ని ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా చూసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి చూసుకోవాలి. నేను సింపుల్గా ఉండే విధంగా స్లీవ్ డిజైన్ కట్ చేశాను. షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకుని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. లేదా మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి పడకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా మనం ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ దగ్గర నుంచి చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి, పొడవు సరిపోతుందో లేదో లూజ్ అనేది. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. బ్లౌజ్కి ఒక మార్కింగ్ చేస్తాను చంక భాగానికి. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోండి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పాదం వెడల్పులో దగ్గరికి 3-4 లైన్స్ వేసుకోవాలి. చాలామందికి సైడ్ జాయింట్స్ దగ్గర సరిగా రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. మనకు ఒకవేళ పొడవైనట్టయితే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి ఎక్కువ ఖర్చు ఉన్నట్లయితే ఖర్చు అనేది ఎక్కువ లేకుండా చూసుకొని ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. రెండు వైపు కూడా సేమ్ మార్కింగ్ అనేది లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి.
అలాగే చంక భాగం ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో లూజ్ చెక్ చేసుకోవాలి. అలాగే కింద తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా చూసుకోండి. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి చివరి వరకు కూడా. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే మనకు కొంచెం పొడవుగా ఉంది కాబట్టి ఎక్కడ ఎక్కువైంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ కొంచెం లూజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లూజ్ మార్కింగ్ దగ్గర కొంచెం వెడల్పు వేస్తున్నాను. లేదా మీకు బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని వెడల్పు స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా 3-4 లైన్స్ వేసుకోవాలి. మనకు ఖర్చు ఉండే దాన్ని బట్టి ఒక 4 లైన్స్ వేసుకోండి. మన సైడ్ జాయింట్స్ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు నార్మల్ మిషన్తోనే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.